హాయ్ అండి. నేను కడప జిల్లా రాజంపేటలో హత్తెరాల గుడిలో ఉన్నానండి. ఇక్కడ చెయ్యేరు నది తీరాన గుడి ఉందండి. ఇక్కడ కామాక్షిదేవి అమ్మవారు, త్రేతయేతర స్వామి ఉన్నారండి. అదేనండి, ఈశ్వరుడు అమ్మవారు ఉన్నారు. ఈ చెయ్యేరు నది తీరాన చోళరాజుల కాలంలో ఆధ్యాత్మిక దేవస్థానము నిర్మించి ఉందండి. ఇక్కడ త్రేతాయుగంలో జమదగ్ని మహాముని రేణుకాదేవి అను దంపతులు కుమారులు ఉన్నారు. ఒకనాడు జమదగ్ని ముని రేణుకాదేవిని అనుమానించి కుమారులతో మీ తల్లి శిరస్సు ఖండించమని అక్కడ ఉన్న కుమారులను కోరగా, వాళ్ళల్లో పరశురాముడు తండ్రి కోరిక మేరకు తల్లి శిరస్సును ఖండించినాడనమాట. తర్వాత తల్లి తప్పు చేయలేదని తల్లిని బ్రతికించమని పరశురాముడు కోరగా తల్లిని బ్రతికించాడు. కానీ మాతృహత్య దోషము పోలేదు. ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా ఫలితం లేకపోయిందంట. చివరికి కడప జిల్లా రాజంపేట తీర్థమును దర్శించగా అప్పుడు ఈ మాతృహత్య దోషము పోయిందంట. ఇక్కడ నదిలో స్నానం చేయగా అప్పుడు అతనికి ఉండే మాతృహత్య దోషము పోయింది. పరశురాముడు ఈ దేవలం కూడా ఇక్కడ ఉంది అన్నమాట. ఇక్కడ నది బహుదా నది అని అంటారండి. ఇక్కడ చాలా ఇంకా గుళ్ళు కూడా చాలా ఉన్నాయి. పరశురాముని గుడి, ఇంకా ఎదురుగా అయ్యప్ప స్వామి గుడి, ఇంకా చాలా గుళ్ళు ఉన్నాయంటండి. కానీ మేము ఇక్కడ ఈశ్వరుని గుడికి మాత్రమే వచ్చాము. ఇక్కడ చూసే బాగుందండి, చాలా బాగుంది. అసలు ఈ స్థల పురాణం గురించి ఇంకా చాలా బాగా కథలు ఉన్నాయండి. మేము టైం తక్కువ ఉంది, తొందరగా వచ్చేసాము. చాలా బాగుందండి, ఇక్కడ ప్రశాంతంగా ఉంది. వీలైతే ఒకసారి వెళ్ళండి. నది కూడా చాలా బాగుంది, నీళ్ళు దండిగా ఉన్నాయండి అక్కడ నదిలో. మా పిల్లలు అంతా మా ఫ్యామిలీతో వెళ్ళాము మేము ఇక్కడికి. ఇక్కడ గురించి స్థల పురాణం గురించి అక్కడ రాశారండి వివరంగా. అది కూడా మనం చూడొచ్చు. హత్తెరాల అని అంటారు ఈ క్షేత్రాన్ని. చాలా బాగుంటుందండి. ఇక్కడ కోతులు అవి ఎక్కువ ఉన్నాయండి. ధ్వజస్తంభము, మెట్లు చాలా ఉన్నాయండి. ఎక్కాలంటే కొంచెం కష్టము. మేము ఎక్కేటప్పుడేమో కొంచెం కష్టంగానే ఎక్కాము. తర్వాత దిగేటప్పుడు ఏమంత అనిపించలేదండి. కానీ ఎలాగైనా చూడాలి, వెళ్ళాలి అనేసి వెళ్ళాము. తర్వాత ఈ నది దగ్గరికి వచ్చామండి. ఇదే నది బహుదా నది అండి. ఈ నది దగ్గరకు వచ్చి అంతా మా పిల్లలు, మా ఫ్యామిలీ అంతా వచ్చాము. మా మామ వాళ్ళు అందరం వచ్చామండి. నది అండి. థ్యాంక్ యూ అండి.